రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉంటుందని, అందుకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకోవాలని ఆర్&బి రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ సూచించారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో క్యాంపస్ టు క్యాపబిలిటీ కాన్క్లేవ్ 2026 పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. సదస్సుకు రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ హాజరయ్యారు. రక్షణ, ఏరోస్పేస్లో విద్యా పరిశ్రమల మధ్య అంతరాన్ని ఎలా తగ్గించాలనే అంశంపై సదస్సులో చర్చించారు. ఈ సదస్సులో వివిధ కళాశాలల ఇంజనీరింగ్ విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఐటీ, మెకానిక్, సివిల్ ఇంజనీరింగ్, డిజైనింగ్తో పాటు ప్రతి విభాగంలో ఏఐ ప్రభావం ఉంటుందన్న ఆయన విద్యార్థులు ఎప్పటికప్పుడు నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం వింటున్నాం, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎఫెక్ట్ ప్రతి ఒక్కరి మీద వేరే వేరే రకంగా ఉంటుంది. ప్రతి దాంట్లో ఏఐకి ఎఫెక్ట్ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లా కరికులంని మార్చాలి, ఎట్లా నేర్చుకోవాలి, నాట్ ఓన్లీ లెర్నింగ్, టేకింగ్ నాలెడ్జ్, ఇన్ అడిషన్ టు దాట్ క్రియేటివిటీ, ఆ ఫీల్డ్కి ఎఫెక్ట్ ఈ ఫీల్డ్లో ఏముంటుంది, దాన్ని అంతా కలిపేసి మనం ఏం బెస్ట్ చేయగలుగుతాము, ఇవి అంతా దృష్టిలో పెట్టుకొని హౌ ద ఎంటైర్ సిస్టమ్ హ్యాస్ టు ఇవాల్వ్, టేక్ అప్ దిస్ ఛాలెంజ్.